これがラストプレーか。ビッグチャンス。いや、俺がいる。హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. రులాక్ మంగా ఎక్స్ప్రెషన్ కి స్వాగతం. ముందు వీడియోలో రిన్ వచ్చి ఏసీ అండ్ కైజర్ క్రియేట్ చేసిన న్యూ కెమికల్ రియాక్షన్ ని రిన్ స్టాప్ చేయడం చూసాము. ఈ న్యూ అవేకనింగ్ తో కైజర్ అండ్ ఈసీని డిఫీట్ చేసి గోల్ చేస్తాడా, లేదా ఈసీ అవేకనింగ్ ఆర్ కైజర్ అవేకనింగ్ అయ్యి రిన్ బీట్ చేసి గోల్ చేస్తారా అని ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక ఆ బాల్ ని చార్లెస్ తీసుకొని ఆ ఓసీకి పాస్ చేస్తాడు. ఇక ఏసీగా వచ్చి కైజర్ అంటే నా కెమికల్ రియాక్షన్ ని రెన్ ఎలా స్టాప్ చేయగలిగాడు, రిన్ స్టాప్ చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని అనుకుంటూ బాల్ కోసం వెళ్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా రెన్ వచ్చి నిన్ను 4 మీటర్లో ఉంచగలిగితే నేను నీ ఫిజికల్ అబిలిటీస్ అండ్ స్పెసిఫికేషన్స్ ని నా బ్రెయిన్ లో పెట్టుకొని నిన్ను ఈజీగా క్రష్ చేయగలను. నా అబిలిటీస్ తో నీ ఇండివిజువల్ స్కిల్స్ ని, రిఫ్లెక్టివిటీని నేను 4 మీటర్ రేడియస్ లో ఉండి నిన్ను స్టాప్ చేయగలను. ఇప్పుడు నిన్ను కైజర్ ని డివైడ్ చేశాను. ఈ మూమెంట్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడైతే మీరు ఇద్దరు కలిసి గేమ్ ఆడాలని ట్రై చేస్తారు అప్పుడు నేను స్టాప్ చేస్తానని చెప్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎస్ఏకి వచ్చి ఏం చేయాలో అర్థం కాదు. రిన్ను నుంచి ఎస్కేప్ కాలేడు. ఇప్పుడు నేనేం చేయాలి? రిన్ను నుంచి దూరంగా వెళ్ళిపోవాలా? అలా అయితే నాకు ఫ్రీడమ్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే కైజర్ అండ్ నా మధ్య కోఆర్డినేషన్ తగ్గిపోతుంది. ఒకవేళ అలానే జరిగితే మా టీం ని వాళ్ళు ఈజీగా డిఫీట్ చేస్తారు. మ్యాచ్ స్టార్ట్ అయ్యి చాలా టైం అయిపోయింది. అయినా కూడా రిన్ వచ్చి చాలా ఇన్సేన్ గా ఉన్నాడు. ఈ మూమెంట్ లో కూడా మళ్ళీ అవేకనింగ్ అయ్యాడు. అలాగే నేను కూడా గివ్ అప్ ఇవ్వను. నేను రిన్ తో 4 మీటర్ రేడియస్ లో ఫైట్ చేసి ఎలాగైనా రిన్ ని బీట్ చేయాలని అనుకుంటాడు. అప్పుడే రిన్ వచ్చి నాకు కూడా కావాల్సింది ఇదే. నీకు ప్రీసియస్ అయిన నీ ఫ్రీడమ్ ని, నీ థాట్స్ ని, నీ డ్రీమ్ ని, నీ మైండ్ ని ఇలా అన్నింటినీ డిస్ట్రాయ్ చేస్తానని చెప్తాడు. ఇక ఆవోసి నానసేకి పాస్ చేస్తే జిన్ బాల్ ని తీసుకోవాలని వస్తాడు. బట్ అప్పుడే తన ముందర ఉన్న కరాజుకి పాస్ చేస్తాడు. ఇక్కడ తనని ఆల్రెడీ రైచి బ్లాక్ చేసి ఉంటాడు. అప్పుడే కరాజు వచ్చి టెచ్చుకి పాస్ చేస్తాడు. ఇక్కడ టెచ్చు వచ్చి మిడ్ ఫీల్డర్స్ అందరినీ బీట్ చేసి చార్లెస్ కి పాస్ చేస్తాడు. అప్పుడే చార్లెస్ ఫాస్ట్ గా సీడో గోల్ చేయడానికి పాస్ చేస్తాడు. అప్పుడే తనని స్టాప్ చేయడానికి జిన్ వస్తాడు. ఆ మూమెంట్ లో షీడోని స్టాప్ చేయడానికి కోనిగామికి టైం దొరుకుతుంది. ఇక బాల్ ని తీసుకునే టైంలో రిన్ కి పాస్ చేస్తాడు. అతను రిన్ కి పాస్ చేయడం చూసి జిన్ అండ్ కునిగామి షాక్ అయిపోతారు. అయితే ఈసీగా వచ్చి ఇక్కడ రిన్ గోల్ కి 33 మీటర్స్ లో ఉన్నాడు. ఇప్పుడు గనక నేను అతన్ని స్టాప్ చేయలేకపోతే రిన్ గోల్ రేంజ్ లోకి వెళ్లి గోల్ ని స్కోర్ చేస్తాడని అనుకుంటాడు. అయితే పక్కనే ఉన్న షీడో వచ్చి పాస్ చేయమని చెప్తాడు. బట్ అతన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు. అలాగే ఈసీగా వచ్చి రిన్ గోల్ ని స్టాప్ చేయడానికి కైజర్ హెల్ప్ కావాలని అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక పర్ఫెక్ట్ టైంలో రిన్ కైజర్ స్టాప్ చేయడానికి వస్తే నేను కూడా ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్తాడు. అప్పుడు ఈసీగా అండ్ కైజర్ వచ్చి అసలు రిన్ ఏం చేస్తున్నాడు, ఈ కోఆర్డినేషన్స్ ని రీడ్ చేసింది నేను కాదా, రిన్ అని షాక్ అయిపోతాడు. అప్పుడే రిన్ కైజర్ ని ఢీ కొట్టి గోల్ చేస్తూ ఉంటాడు. బట్ కైజర్ వచ్చి ఫిజికల్ కాంటాక్ట్ లోకి వస్తే నాకు చిన్నప్పటి నుంచే దాని మీద బాగా పట్టుందని చెప్పి తన నడుపుని పట్టుకొని రొటేట్ అయ్యి ఆ గోల్ ని స్టాప్ చేస్తాడు. అది చూసి ఈసగి నువ్వేమైనా దేవుడివా, ఈ డాన్స్ సూపర్ స్టార్ అని అంటాడు. ఇక్కడ మీకు గుర్తుందా, కైజర్ తన ఫాదర్ ని అలాగే పోలీసులతో ఫైట్ చేసినప్పుడు తన బాడీలో సంథింగ్ అవేకనింగ్ అవ్వడం చూసాము. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాము. ఇక్కడ కైజర్ తన యాక్రిబయోటిక్ స్కిల్స్ తో రిన్ గోల్ ని స్టాప్ చేయడం చూసి ఆడియన్స్ అందరికి పునగాలు వచ్చేస్తాయి. ఇక ఈసీఏ వచ్చి ఈ మూమెంట్ లో నేను రిన్ని రీడ్ చేయలేకపోయాను, నన్ను రిన్ని డిఫీట్ చేశాడు, కానీ కైజర్ అతన్ని స్టాప్ చేశాడు. బట్ కైజర్ అవేకనింగ్ అబిలిటీస్ నాకైతే తెలియదని అనుకుంటాడు. అలాగే కైజర్ వచ్చి నా గతం అంటే నాకు చాలా ద్వేషము, సర్ప్రైజింగ్ గా దాన్ని అండర్స్టాండ్ చేసుకొని యాక్సెప్టెన్స్ చేశాను. ఇలాంటి ఫీలింగ్ ని ఫస్ట్ టైం నేను ఫీల్ అవుతున్నానని చెప్తాడు. ఇక యుకిమియా ఆ బాల్ ని తీసుకొని సేమ్ నేను ముందు ఉన్నలాగే కైజర్ న్యూ ప్లేయింగ్ స్టైల్ తో గేమ్ ని ఆడుతున్నాడు. నీ కరెంట్ ప్లేయింగ్ స్టైల్ యూజ్ కాకపోతే నువ్వు ఎవాల్వ్ అవ్వాలి.
లేకపోతే నువ్వు గ్రౌండ్లో అవసరం లేదు. నువ్వు పాస్ట్లో ఉన్న నువ్వులాగే కంఫర్ట్ పొజిషన్లో ఉంటే మళ్ళీ నీ ఈగోని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎవరైతే ఈజీగా గ్రౌండ్లో ఉంటారో అదే వాళ్ళకి గౌరవము, అలాగే క్రుయాలిటీ కూడా. ఎవరైతే ఎవాల్యుయేషన్ అవ్వకుండా న్యూగా అవ్వలేకపోతారో వాళ్ళు డిసపియర్ అయిపోతారని అనుకుంటాడు. ఇక ఆవోసే బాల్ని తీసుకోవడానికి వస్తే యుకిమే తన డ్రిబ్లింగ్ తో అతని నుంచి ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్ళిపోతాడు. అప్పుడే నానసే అండ్ టెచ్చు వచ్చి యుకియాని బ్లాక్ చేస్తారు. బట్ ముందర ఉన్న హియోరికి పాచేసి నాకు డిసపియర్ అవ్వాలని లేదని చెప్తాడు. అప్పుడు హియోరి బాల్ని తీసుకొని నువ్వు చెప్పింది నిజమే యుకిమియా, మన ఈగో వచ్చి ఎప్పుడో చనిపోయింది. అయితే ఈసీ వల్ల మళ్ళీ మన ఈగోకి లైఫ్ వచ్చింది. బట్ ఇక్కడ ఈసీకి వచ్చి మన కృతజ్ఞతలు అవసరం లేదని మళ్ళీ ఒకసారి తన గతాన్ని గుర్తు చేసుకొని మన లైఫ్ ని తిరిగి తెచ్చుకుంటే సరిపోతుంది. ఈసీ నాకు టీచ్ చేయడం వల్ల ఇక్కడ నేను ఉన్నాను. ఈ టీం కి మూలం వచ్చి ఈసీ. అయితే అతని కోసం మనం ఫైట్ చేయడం లేదు. ఇక్కడ ఎవరికి వాళ్ళు మెయిన్ ప్రొటాగనిస్ట్ అని అనుకుంటున్నారు. దానివల్ల మన ఈగోస్ వచ్చి ఎవాల్వ్ అవుతూ ఉన్నాయి. ఇదంతా ఈసీ మ్యాజిక్ వల్లే. అలాగే టీం స్ట్రెంత్ కూడా అతనే అని అనుకుంటాడు. ఇక తన ముందర ఉన్న 2 డిఫెండర్స్ ని క్రాచ్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. అక్కడ వచ్చి ఈసీ ఉంటాడు. బట్ ఇక్కడ ఈసీ వచ్చి అవేక్నింగ్ అయిన జీనియస్ మూవ్స్ ని నేను రీడ్ చేయలేకపోతున్నాను. బట్ కైజర్ తన అబిలిటీస్ తో రెండుని బాగా డీల్ చేస్తున్నాడు. ఇక్కడ కైజర్ వచ్చి గ్రౌండ్ లో ఉన్న ప్లేయర్స్ కన్నా చాలా ఫాస్ట్ గా ఎవాల్వ్ అవుతున్నాడు. సో ఇక్కడ టాలెంటెడ్ లెర్నర్ కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఇక్కడ ఉన్న అందరికన్నా ఫాస్ట్ గా ఎవల్యూషన్ అవ్వడము. మనకి జీనియస్ లాగా స్టన్నింగ్ సెన్సిబిలిటీ లేకపోయినా కానీ ప్రపంచానికి ఏం అవసరమో అది మన బ్రెయిన్ ద్వారా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అయితే లక్కీకి కనెక్షన్ లో ఉన్న విన్ని ఫౌండ్ అవుట్ చేయి. గ్రౌండ్ లో జరిగిన అవేక్నింగ్స్ ని అలాగే మిస్టేక్స్ ని అనలైజ్ చేయి. ఒకవేళ నేను అందరికన్నా ఫాస్ట్ గా డిజైన్ చేస్తే ఆ అటాక్ ఒరిజినాలిటీ అవుతుంది. దాంతో వరల్డ్స్ ని చేంజ్ చేయొచ్చని అనుకుంటాడు. ఇక ఇయోరి వచ్చి ఇదిగో ఇప్పుడు నేను సూపర్ పాస్ ని చేయబోతున్నాను. అది ఈసీగా కైజర్ కానీ నాకు అవసరం లేదు. నా డ్రీమ్ వచ్చి నా బెస్ట్ పాస్ ని ఇవ్వడం అని పాస్ చేస్తూ ఉంటే అప్పుడే కరాసు అతని నుంచి బాల్ ని తీసుకోవడానికి వచ్చి ఇలాంటి ప్లేస్ లో నీతో ఫైట్ చేయడం నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నన్ను డిఫీట్ చేయడానికి నువ్వు ఏం చేయగలవో చూపించమని చెప్తాడు. అప్పుడు ఇయోరి వచ్చి అతను భాషలో చెప్పిన మాటలు గుర్తు చేసుకొని అతనితో ఫైట్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇక ఈసీగా అంటే కైజర్ వచ్చి ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళని వెనకాల నుంచి కుక్క పిల్లలాగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పెట్టి చూస్తూ ఉంటాడు. ఇంతటితో 291 చాప్టర్ అనేది ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ టైటిల్ వచ్చి బ్యాడ్ లక్. ముందు ఫేజ్ 1 లో గుడ్ లక్ అనే ఫేస్ ని యూజ్ చేసుకుని ఈసీఐ గోల్ చేయడం చూసాము. ఇప్పుడు బ్యాడ్ లక్ ని యూజ్ చేసుకుని ఈసీఐ గోల్ చేస్తానని అనిపిస్తుంది. ఇక చాప్టర్ లోకి వస్తే కైజర్ వచ్చి నువ్వు నన్ను స్టాప్ చేయడానికి నా దగ్గరికి వస్తావని నాకు ముందే తెలుసు. నేను ఈసీఐతో కోఆర్డినేట్ చేస్తున్నా. నా మూవ్స్ అన్నిటిని డిస్ట్రాక్ట్ చేయాలని అతని టెక్నిక్స్ అన్ని యూజ్ చేసి నన్ను స్టాప్ చేయడానికి వచ్చాడు. రెండు వచ్చి ఒక మాస్టర్ ఆఫ్ డిస్ట్రక్షన్. మేము గోల్ ని స్కోర్ చేయాలంటే మాకున్న ఒకే ఒక దారి వచ్చి అతన్ని ఓవర్కమ్ చేయడము. ఇప్పుడు ఏసీ అంటే నా కోఆర్డినేషన్ మూవ్స్ ని రెండు స్టాప్ చేస్తే ఇక మేము అతన్ని స్టాప్ చేయలేము. అంతా అయిపోతుంది. అందుకే నేను బాల్ ఎవరి దగ్గర ఉంది, అతను ఏ పొజిషన్ లో ఉన్నాడు, అతను ఎవరికైతే పాస్ చేస్తాడో అతని పొజిషన్ కి నా పొజిషన్ కి రిలేటివ్ గా ఉండేలా అదంతా నేను అబ్జర్వ్ చేయాలని సిచ్యువేషన్ ని అనలైజ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇయోరి ఏసైకి పాస్ చేస్తాడని గోల్ బాక్స్ లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే కైజర్ వచ్చి దట్స్ ఇట్ ఏసగి, నీ క్రాస్ రన్ వల్ల రిన్ అండ్ అతని ఫీల్డ్ విజన్ ని డిస్ట్రాక్ట్ చేస్తే రిన్ కన్ఫ్యూజన్ అయిపోతాడు. ఇక్కడ మన బెస్ట్ మూవ్ వచ్చి గోల్ బాక్స్ లోకి వెళ్ళి మన ఇద్దరిలో ఒకరిని డిస్ట్రాక్ట్ చేయాలని చూస్ చేసుకునేలా చేసి రిన్ ని డిస్ట్రాక్ట్ చేయడము. ఇక్కడ లక్ వచ్చి ఎవరిని వరుస్తుందో ఎవరికి తెలియదు. అలాంటి కంక్లూజన్ ఫీలింగ్స్ లో మనం ఇక్కడ కూడా ఉన్నాము. అవి మాటలతో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము. బట్ మనము సేమ్ లెవెల్ ఆఫ్ థింకింగ్ తోనే ఏది బెస్ట్ ఆప్షన్ అని అనలైజ్ చేస్తూ పర్ఫెక్ట్ సింక్ లో గేమ్ ఆడుతున్నాము. ఇప్పుడు ఏసీ ఐడియా స్పాట్ లో ఉన్నాడు. ఏసీతో ఫుట్బాల్ ఆడుతుంటే చాలా ఫ్యాసినేటింగ్ అండ్ చాలా ఫన్ గా ఉంది. ఈ అటాక్ తో నేను న్యూ డైమెన్షన్ కి ఎంపరర్ అవుతానని అనుకొని ఏసీ అంటే కైజర్ వచ్చి క్రాస్ రన్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండడం చూస్తాము. ఇక్కడ కైజర్ ఈసీతో గేమ్ ఆడుతుండడం చూసి కైజర్ అలెక్సిస్ తో ఫుట్బాల్ ఆడడం స్టాప్ చేయమని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఈసీ కైజర్ ని నా నుంచి స్టోల్ చేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను కూడా ఎవల్యూషన్ అయ్యి నా ప్లేయింగ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలా అని కైజర్ తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని నేను నీకు అవసరం లేదని చెప్పావు కాబట్టి, అలాగే నువ్వు ఫుట్బాల్ ఆడడం ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలని అనుకున్నావు కాబట్టి నేను కూడా ఎవల్యూషన్ అయ్యి నా ప్లేయింగ్ స్టైల్ ని కూడా చేంజ్ చేసుకొని నేను కూడా చేంజ్ అవుతాను. కైజర్ ని బెస్ట్ స్ట్రైకర్ చేసి అతనితో పాటు నేను కూడా బెస్ట్ ప్లేయర్ అవుదామని అనుకున్నా. ఇప్పుడు అలెక్సిస్ వచ్చి లేదు గుడ్ బై కైజర్ అని చెప్పి ముందుకు వెళ్ళిపోతాడు. ఇక ఇయోరి అండ్ కరాసు వచ్చి స్టిల్ ఫైటింగ్ చేసుకుంటూ ఉండడం చూస్తాము. ఇయోరి కరాసుని బీట్ చేయలేకపోతాడు. అప్పుడు కరాసు వచ్చి నీ దగ్గర ఉండేది ఇంతేనా అని అంటే సేమ్ నేను కూడా అదే చెప్తున్నా. దమ్ముంటే బాల్ ని నా దగ్గర నుంచి స్టీల్ చేసుకొని ఛాలెంజ్ చేసి వాళ్ళ ఇద్దరు ఇప్పుడు ఇన్సైడ్ లో నా రేంజ్ లో ఉన్నారు.
ఇక నేను పర్ఫెక్ట్ టైంలో పాస్ చేయడమే లేట్ అని అనుకుంటాడు. అయితే వాళ్ళు వచ్చి రిన్నుని స్టాప్ చేయడంలో చాలా బిజీగా ఉంటారు. అప్పుడు రిన్ను వచ్చి వీళ్ళ ఇద్దరిలో ఒకరిని మాత్రమే స్టాప్ చేయాలని ట్రై చేస్తే ఇంకొకరు వచ్చి ముందుకు వెళ్ళిపోతారు. ఇక్కడ వచ్చి ఇద్దరిలో ఒకరిని మాత్రమే నేను డిశ్చార్జ్ చేయగలను. అయితే అది ఎవరని నేను గ్యాంబుల్ తీసుకోవాలని అనుకుంటాడు. ఇక ఇయోరి కరాసుని డిఫీట్ చేసి ముందుకు వెళ్ళిపోయి పాస్ చేస్తాడు. బట్ కరాసు వచ్చి కొంచెం లేట్ గా స్టాప్ చేయడానికి వస్తాడు. ఇక రిన్ వచ్చి కైజర్ ని స్టాప్ చేయాలా లేదా ఈస్కీని స్టాప్ చేయాలా అని ఈస్కీని స్టాప్ చేసి నాకు నిన్ను డిశ్చార్జ్ చేయాలని ఉందని చెప్తాడు. అయితే ఇక్కడ హియోరి ఈస్కీకి పాస్ చేయలేదు, కైజర్ కి పాస్ చేశాడు. అప్పుడు కైజర్ వచ్చి లక్ నా వైపు ఉందని అనుకుంటాడు. అయితే రిన్ ఈసగిని బ్లాక్ చేస్తే కైజర్ ఫ్రీ అవుతాడని అనుకోని షీడో కైజర్ ని ఫాలో అయ్యి నేను మీ ప్లాన్ ని ఎప్పుడో రీడ్ చేశాను, యూ లూజర్. ఒకవేళ నిన్ను రిన్ చూస్ చేసుకోలేకపోతే నేను నిన్ను డిశ్చార్జ్ చేయగలనని చెప్పి బాల్ ని కిక్ చేస్తాడు. దానికి కైజర్ అంటే ఈసీకి షాక్ అయిపోతారు. ఇక బాల్ ని చార్లెస్ తీసుకొని కౌంటర్ అటాక్ చేయాలని అనుకుంటాడు. బట్ సడన్ గా కొనిగామి డైవ్ చేసి ఆ బాల్ తన హెయిర్ తో కిక్ చేస్తాడు. ఇక బాల్ వచ్చి ఎయిర్ లో ఉంటుంది. అప్పుడే ఈసీ వచ్చి సడన్ గా ఫీల్డ్ లో సమ్మన్ ఎవరో అవేక్నింగ్ అయినట్టు హీరో అని కామెంట్ చేస్తాడు. ఇక్కడ ఈసీని రిన్ బ్లాక్ చేసి ఉన్నాడు. అలాగే షీడోని వచ్చి కైజర్ బ్లాక్ చేసి ఉన్నాడు. ఇక ఎండ్ లో టెక్స్ట్ ను చూసుకుంటే ఇప్పుడు డెసిసివ్ బాల్ ఎయిర్ లో ఉంది. ఆ బాల్ దగ్గరికి ఏ ఈగోయిస్ట్ రీచ్ అయ్యి గోల్ చేస్తాడో చూద్దామని ఉంటుంది. అలాగే నెక్స్ట్ చాప్టర్ కి బ్రేక్స్ ఏమీ లేవు. నెక్స్ట్ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి బర్త్ ఆఫ్ ఎ న్యూ హీరో. ఆ హీరో ఎవరైనా అనుకుంటున్నారా? నాకు తెలిసి అది అలెక్సిస్ అయి ఉంటాడు. ఈ చాప్టర్ లో మనం అలెక్సిస్ కైజర్ మీద ఉన్న ఫీలింగ్స్ ని రిమూవ్ చేసి ఫైర్ అప్ అవడం చూసాము. నెక్స్ట్ చాప్టర్ లో తన ఈగోని అవేక్నింగ్ చేసి ఈజీకి పాస్ చేసి గోల్ చేసేలా చేస్తాడని అనిపిస్తుంది. బికాస్ ఈసీనే ఎందుకు మెన్షన్ చేశానంటే ఈసీగా తన గాడ్ మోడ్ లోకి వెళ్లి ఫీల్డ్ లో సామాన్ హీరో అవేక్నింగ్ అయ్యాడని అతను రిలైజ్ అయ్యాడు. బట్ కైజర్ అసలు రియలైజ్ అవ్వలేదు. అసలు అతను ఏం చేస్తున్నాడో కూడా ఒక ఉమెన్ ని కూడా అనలైజ్ చేయలేదు. అలాగే నెక్స్ట్ చాప్టర్ లో వచ్చి ఎవరో ఒకరు గోల్ చేస్తారని అనిపిస్తుంది. బికాజ్ ఇప్పుడు చాలా చాప్టర్స్ వరకు లాక్కొని రావడం అయితే జరిగింది. అలాగే బ్లూ లాక్ లోనే ప్రతి చాప్టర్ లో చూసుకుంటే 21 ఆర్ 22 పేజెస్ ఉన్న లాంగ్ చాప్టర్ మాత్రమే చూసాము. నెక్స్ట్ చాప్టర్ లో వచ్చి టోటల్ 24 పేజెస్ అయితే ఉండబోతున్నాయంట. బ్లూ లాక్ లోనే పెద్ద చాప్టర్ వచ్చి 293 చాప్టర్. అయితే నెక్స్ట్ చాప్టర్ లో ఫైనల్ గోల్ చేసి మ్యాచ్ ని ఫినిష్ చేస్తారో లేదో అని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కి కొత్తగా వచ్చేట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని అండ్ మీ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.